హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ సర్టిఫైడ్ చక్రధర్ గారు మనతోని ఉన్నారు. ఆయన చాలా విషయాలు తెలుసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటిది, అసలు ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, కొన్ని డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ. కొంతమంది చాలా మంది ₹500 మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే దానికి పద్ధతి ఏంటి సార్, అండ్ దాని తర్వాత రిటర్న్స్ ఎంత వస్తాయి? ఇది చూడండి, యాక్చువల్గా 3 రకాల ఫండ్స్ ఉంటాయండి ఇందులో. మనం చూస్తే కనుక అన్ని ఫండ్స్, ఇన్ని వేల ఫండ్స్ ఉన్నాయి ఇండియాలో. అన్ని వేల ఫండ్స్లో కూడా రిటర్న్స్ అన్ని బరాబర్ ఇవ్వవు. కొన్ని ఏంటంటే మనకి 15% ఇచ్చే రిటర్న్ ఉంటాయి, 8% ఇచ్చే రిటర్న్ కూడా ఉంటాయి. కాకపోతే మధ్యలో ఇండెక్స్ ఫండ్స్ అని అంటారండి. ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటంటే వాళ్ళు ఇలాంటి కంపెనీస్ కాకుండా కేవలం ఆ ఇండెక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారనమాట. అది మనకి 12% దాకా రిటర్న్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి సపోజ్ ఒక ఏదన్నా మనిషి ఒక ₹500 కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి అంటే ఎంతకాలం ఇన్వెస్ట్ చేశారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వాళ్ళు కనుక 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశారా, 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశారా అని కాలం బట్టి ఉంటుంది. సో అంత గణనీయంగా ఆ కాలంలో కనుక వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈవెన్ ₹500 కూడా మనం 25 lakhs దాకా క్రియేట్ చేయొచ్చు, వెల్త్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇదే కాకుండా ₹1000 కూడా ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళ రిటర్న్స్ అండ్ దీని పద్ధతి ఏమైనా చేంజెస్ ఉంటాయి సార్ 500కి 1000కి? సార్ ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ఏంటంటే 1500 ఎవరైతే కనుక ₹1500 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ₹1,00,00,000 వస్తుందని మేము చెప్తున్నాం. సో ఎప్పుడైతే ఈ ₹1500 ₹1,00,00,000 ఇచ్చింది అంటే ప్రతి 500కి మనకు 30 లక్షలు వచ్చినట్టు, దగ్గర 30 లక్షలు వచ్చినట్టు లాభం. సో 500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు 30 లక్షలు వస్తుంది. అలాగే ₹1000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి 60 లక్షల నుంచి 70 లక్షల దాకా వస్తుంది. అలాగే 1500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ₹1,00,00,000 అనేది వస్తుంది. సో ఈ 30 years అనేది మనకు కంపల్సరీ అండి. 30 years మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కంపల్సరీ. అంటే మనం ఒకవేళ రిటర్న్ ఎక్కువ రావాలి అంటే కనుక మనం ఈవెన్ 10 yearsలో కూడా తెచ్చుకోవచ్చు, దాని తగ్గ రిటర్న్స్ అనేవి వస్తాయి. కానీ సార్ చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు పెట్టిన పెట్టుబడి కన్నా ఒక్కొక్కసారి డౌన్ అయిపోతాయి అన్నారు ఇప్పటిదాకా మీరు. ఒకవేళ డౌన్ అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, కస్టమర్స్ పరిస్థితి ఏంటిది? అదేనండి, మినిమం 5 ఏళ్ళు నేను చూసిన ఈ 20 సంవత్సరాలలో సపోజ్ 2000 నుంచి 2020 దాకా ఈ 20 yearsలో కనుక మనం చూస్తే చాలా ర్యాండమ్గా మీరు ఏదైనా 5 ఏళ్ళు తీసుకోండి. అంటే 1993 నుంచి 2003 దాకా కావచ్చు, లేదా 2008 నుంచి 2013 దాకా కావచ్చు. అట్లా ర్యాండమ్గా మీరు 5 ఏళ్ళు తీసుకొని కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏ మనిషికి కూడా నెగిటివ్ రిటర్న్ రాలేదండి. నెగిటివ్ వచ్చింది ఎవరికి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసాము 2 ఏళ్లలోనే డ్రాప్ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి టైం పట్టి ఆ టైంలో మార్కెట్ బుల్ రన్లో ఉంటే రిటర్న్ వచ్చింది. ఒకవేళ డల్ మార్కెట్, బీర్ మార్కెట్ వస్తే మాత్రం కొంచెం లాస్ అయింది. అయితే చూడండి, మాకున్న ఇంత ఎక్స్పీరియన్స్లో జీరో అయితే ఎప్పుడు అవ్వదండి. సపోజ్ మనం ₹1,00,000 పెట్టాము, ఒకవేళ పడితే మ్యాక్స్ టు మ్యాక్సిమం పడితే అది 80,000 అవుతుందండి అంతే, అంతకుమించి కనుక డౌన్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చాలా ట్రిప్స్ వచ్చాయండి. యాక్చువల్గా చూడండి, మార్కెట్లో ఇప్పుడు చూడండి, మనకి ఇంట్లో హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, ట్రిప్ అయిపోతుంది. మెయిన్లో ట్రిప్ అయితే మనకి ఏంటంటే మన ఏవైతే టీవీ ఉందో, ఫ్రిడ్జ్ ఉందో అవి పెద్ద హార్మ్ జరగదు వాటికి. సో అట్లాగే మార్కెట్లో కూడా ఏ రోజైతే బాగా మార్కెట్ పడుతుంది అన్న సందర్భం వచ్చిందంటే ఆటోమేటిక్ ట్రిప్ అయిపోతుంది మార్కెట్. అప్పుడు ఎవరు కొనరు, ఇంకా అమ్మరు. సో అక్కడ పాజ్ అవుతుంది. అలా పాజ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్ అండి. యాక్చువల్గా మార్కెట్ పడుతుంది ఎందుకంటే ఎమోషనల్, ఏమైపోతుందో కొంచెం ఆ తాత్కాలికంగా భయం వల్ల మనం పడుతుంది తప్ప పర్మనెంట్గా ఫాలో అనేది జరగదు. ఎందుకంటే చూడంండి, మనం ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఏంటి అంటే డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, ఒక మారుతి సుజుకి మారుతి కార్ కావచ్చు, HFC బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న ఇండియాలో మళ్ళీ ఇంకో 100 ఏళ్ళ దాకా కూడా అన్నీ ఉంటాయి. సో మనం కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీస్ ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడే ఒకటి గుర్తుంచుకోండి, మనం పెట్టే డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మనం రూట్ చూసుకుంటే కనుక అది క్లియర్గా ఉందంటే మనకి టెన్షన్ లేదు. మనం చూడండి, ఇవన్నీ తాత్కాలికం. ఇప్పుడు చూడండి, మనం ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు మీద చాలా బర్డ్స్ వచ్చి ఉంటాయి, పక్షులందరూ వచ్చి ఉంటాయి. ఎవడో ఒక బాంబు పెట్టాడు అనుకోండి, ఒక్కసారి ఆ పక్షులన్నీ ఎగిరిపోతాయి. జస్ట్ 5 minutes మళ్ళీ అన్నీ చెట్టు మీదకి వచ్చేస్తాయి. సో అట్లాగే మార్కెట్ కూడా ఒకసారి అలాంటివన్న బబుల్స్ వస్తాయి. మార్కెట్లో ఏమైనా నెగిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, నెగిటివ్ న్యూస్ అంటే ఏదైనా ఇండియాకి ఏదైనా యుద్ధం రాబోతుందనో, లేదా కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వస్తుందనో, ఇట్లాంటివన్నీ నెగిటివ్ న్యూస్ వస్తే కొంచెం మార్కెట్ పడే అవకాశం ఉంది. మళ్ళీ ఒక 6 months or 3 monthsలోనే మళ్ళీ సెట్ అయిపోయి అంత రొటీన్ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తుంది. సో మార్కెట్ కూడా అంతేనండి. ఈ హెచ్చుతగ్గులు ఉంటాయి తాత్కాలికం, అవి ఎమోషనల్ అంటాం మేము. సో ఈ మా భాషలో కాబట్టి ఎమోషన్స్ అనేవి ఓన్లీ ఒక 5 minutes. ఇప్పుడు చూడండి, ఎవరన్నా మా ఇంట్లో ఎక్స్పైర్ అయ్యారనుకోండి, ఒక 1 month బాధపడతాం, 3 months బాధపడతాం, సో మళ్ళీ లేట్ రొటీన్ అయిపోతుంది. సో అట్లాగే ఏదైనా హాస్పిటలైజేషన్ అయినా కూడా ఒక 1 week మనం కొంచెం సఫర్ అవుతాం, సో మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోతుంది. సో అట్లాగే మార్కెట్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయండి, బట్ టెంపరీయే, పర్మనెంట్ కాదు. ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మనం చూసాం కాబట్టి చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం, కాన్ఫిడెన్స్గా చెప్తున్నాం. సో ఈ పట్టం అనేది ఏంటంటేనండి, మనం పెట్టిన ₹1,00,000 ఆ టైంకి ఏదైనా బ్యాడ్ టైం జరిగితే 90,000 వస్తుంది, కానీ మనం తీయకూడదు, వెయిట్ చేయాలి. చేస్తే మళ్ళీ ఆ 90,000 మళ్ళీ 1,00,000, 1,10,000, 1,20,000 దాకా అవుతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం హోల్డ్ చేయాలని చెప్తాం.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు తెలుసుకున్నాం. మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏంటిది, ఎలాంటి క్రమంలో వెళ్ళాలి, చాలా విషయాలు చెప్పుకున్నాం. అండ్ మరీ ఇంటర్వ్యూతో కలుద్దాం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.